మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి మేము అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్యులుగా కూడా పనిచేశారు. చెన్నైకి చాలా సమీపంగా ఉంటారు. ఎవరో కాదు, నగిరి మాజీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా గారు. ఈ దావోస్ గురించి, పెట్టుబడుల గురించి మనం ఇప్పుడు అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి కంపెనీల గురించి, జగనన్న పాలన గురించి, ఈమె చేసిన అభివృద్ధి, ఈమె చేసిన పాలన, ఏమో నగిరిని ఏ విధంగా అభివృద్ధి చేసింది అనే దాని గురించి ఏదో ఒక వీడియో చేసి రికార్డ్ చేసి పంపించింది. ఆమె మెడ్రాస్లో ఉన్నాదో, మరి హైదరాబాద్లో ఉన్నాదో, బెంగళూరులో ఉన్నాదో, మనకు అన్ని సిటీస్లో కూడా బిల్డింగ్లు ఉన్నాయి కదా. సరే, మన ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ మనమైతే ఏదో ఒక రకంగా సంపాదించినాం. ఏమో నోట్లో నుంచి ఆ పదం మాట్లాడకూడదు, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని అనకూడదు. అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు కంటికి కనపడకుండా పోయినారు కదా అని అనుకుంటే మా తల్లి ఆ వాక్యం కూడా వాడింది. సరే, ఇకపోతే మా ఆర్కే రోజా గురించి మనం ఒక వీడియో అయితే కూడా ఆమె మాట్లాడిన వీడియోనే విన్నాము. దయచేసి ఆర్కే రోజా అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని ఆర్కే రోజా గారు చెప్పటం, అది మన పార్టీకు అన్నకు మంచా లేదంటే చెడ్డ? అంటే గతంలో బీఆర్ఎస్ అనే ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ గారేనా అని చెప్పి ఏదో చెప్పింది. మళ్ళీ క్రికెట్ మనమే గెలుస్తామనేందో చెప్పింది. నాకు అన్ని గొలగొలగా పోయినాయి. ఈసారి అన్నను కూడా అండగా పెట్టేదానికి ఏమన్నా ఈ మాట మాట్లాడిందా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా అయితే తెలియజేయండి. ఇక మొట్టమొదట మాట్లాడినటువంటి ఆ మాట దగ్గర నుంచే వద్దాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అన్నావు తల్లా, అన్నావు, నీ నోటితో అయితే అన్నావు. మరి ఇంక అది ఎంతవరకు ఏందనేది చూద్దాం. అదే విధంగా ఆర్కే రోజక్క మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కూడా ఏందనేది విన్నాం. నాయుడు గారు పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారని అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. లాస్ట్ ఎలక్షన్ మీకు తెలుసు, ఎలక్షన్స్ ముందు దాదాపుగా యువతకి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చాలా గొప్పగా చెప్పారు చంద్రబాబు నాయుడు. సో అందులో భాగంగానే మొదటి దఫాగా మొదటి సంవత్సరం దావోస్కి వెళ్ళారు కదా. సో రాష్ట్ర ప్రజలందరూ గర్వపడేలాగా, కూటమి నాయకులు కార్యకర్తలు గర్వపడేలాగా ఈ చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి కనీసం 4 లక్షల ఉద్యోగ అవకాశాలైనా కల్పించడానికి, సంపద సృష్టిస్తారని, సన్మానాలు సత్కారాలు అన్నిటికీ రెడీ అయిపోయి స్వాగతాలు పలకడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ దావోస్ కి వెళ్ళి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్నా. మనం 5 సంవత్సరాల పాటు పెరిగి కట్టలు కట్టింది క్యా హై కిదర్ హై అంటారు. రాష్ట్రంలో ఉండే జనాలు ఏమంటున్నారంటే, మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాము, ఎన్ని వందల మందికి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. ప్రతి ఒక్క సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తాము. ఆ జాబ్ క్యాలెండర్ దేనికి విడుదల చేయాల? 5,000 రూపాయలు మాత్రానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినాము. ఆ 5,000 రూపాయలు కూడా చెత్త మీద పన్నేసి ఆ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ 50 ఇళ్లలో ఒక్కొక్క 100 రూపాయలు ఇచ్చితే 5,000 రూపాయలు అయితే ఆ 5,000 రూపాయలు కూడా ఎట్లా రావాలంటే చెత్త మీద పన్నేసి ఒక చెత్త ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు. దీనికి ఏం చెప్తాం ఇప్పుడు? దీనికి ఏం మాట్లాడదాం? మరి నీ నగిరిలో ఉండేటువంటి, నువ్వు మంత్రిగా ఉన్నావు, శాసనసభ్యురాలుగా ఉన్నావు, నీ నగిరికి సంబంధించి నీ నగిరిలో ఉండేటువంటి యువత దేనికి తిరువల్లూరుకు పోయి అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసుకొని మళ్ళా తిరుగు ప్రయాణం అవుతున్నారు? దీనికి చెప్పు. మరి ఇప్పుడు నగిరికి తిరువల్లూరుకి దగ్గరే కదా, మరి దేనికైతే ఆ తిరువల్లూరుకు పోయి ఆడ పనులు చేసుకొని మళ్ళా నైట్కు మళ్ళా ఇళ్ళకి వచ్చారు? నీ నగిరిలో ఏదన్నా ఒక పరిశ్రమ పెట్టకూడదు? నీ నగిరిలో ఏదన్నా ఒక కంపెనీ తేకూడదా? ఇప్పుడు చెన్నై బార్డరే కదా, మరి నీకు అన్ని బాగా వసతులు ఉన్నాయి కదా. నువ్వే అన్నావు పూర్తిగా, నేను వీడియో వినిపించలేదు, ఎందుకంటే అది 10-15 నిమిషాలు ఉన్నది. ఆడంతసేపు మిమ్మల్ని ఎందుకు నేను ఊరికే బాధ పెట్టమని, అందుకని చెప్పి ఆ వీడియో మొత్తం ప్లే చేయాల. అంత కథలు ఎందుకు ఊరికే? మనం చేసినటువంటి అభివృద్ధి లేదు, మనం తెచ్చిన పరిశ్రమలు లేవు, మనకేం పెట్టుబడులు తేలా. మరి పెట్టుబడులు తెచ్చేటువంటి సచివాలయాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలా? సచివాలయాన్ని దేనికి తాకట్టు పెట్టాలా? కలెక్టరేట్లు ఎందుకు, కలెక్టర్ ఆఫీసులు ఎందుకు తాకట్లు పెట్టాల్సి వచ్చింది? మరి రాష్ట్రానికి ఎక్కడ అప్పులు లేనంత బాగా శుద్ధంగా చేయకూడదా? పెట్టుబడులు వాళ్ళందరూ వచ్చుంటే ఇంకొకటి మాట్లాడతాడు, ఈసారి ఇంకా ఖచ్చితంగా జగన్ వచ్చాడు, ఖచ్చితంగా ఇది చేస్తాడు. నీ నోటితో అన్నావు, అది అయ్యే పనేనంగా అవుతుందా? మనం అవ్వాలా అని చెప్పి మనం ఏ విధంగా ఇది చేస్తున్నావో. షుగర్ ఫ్యాక్టరీ ఉన్నింది ఆడ ఒకటి, మనం పోయే దారిలో
మరి ఆ షుగర్ ఫ్యాక్టరీని బాగా మంచి చేసావా పోనీ? ఎందుకు ఊరికే అవలే మాటలు, అవలే కూతలన్నీ? అంటే గుండు సున్నా. పక్క రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ దాదాపుగా 1,32,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం 15.7 లక్షల కోట్ల ఎంఓయూల్ని చేసుకోవడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీనికైతే ఒక కారణం ఉంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ దావోస్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవో రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నాను. తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ఎవరు రారు? మన జగనన్నను చూసే లెక్క ఎవడు అసలు మామూలుగా రారు. పెట్టుబడులు పెట్టేదానికి పరిగెత్తా వచ్చారు, సూట్ కేసులు జాబట్టుకొని ఈ సంఖ్యలో ఒకటి ఎత్తుకొని. ఖచ్చితంగా మా నాన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ముఖ్యమంత్రిగా ఉంటే మీరు చూడలా ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఎన్ని కంపెనీలు? 1, 2, 3 అసలు చెప్పగలుగుతామా మనము? అన్ని కంపెనీలు తీసుకువచ్చినాడు. రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరుద్యోగులు అనే వాళ్ళు లేకుండా చేశాడు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచినాడు. రాష్ట్రానికి ఎక్కడా కూడా అప్పులు చేయలే. మనం చెప్పిన హామీలన్నీ నెరవేర్చినాము. అందుకోసమనే మనకు 11 వచ్చినాయంట. చెప్పు ఇంకా ఏందో చెప్పు. వసతులు రాష్ట్రానికి పోయమ్మ, నిన్ను చూసి నీ లంగా మాటలు నువ్వు ఆడ పేపర్లు తిరగేయటంలోనే అర్థమవుతుంది. నీకు ఆడ పేపర్లు తిరగేయటంలోనే అర్థమవుతుంది. ఆయన మొన్న మన పార్టీకి రిజగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయినాడు కదా. ఆయన ఏం చెప్పినాడు విన్నావు నువ్వు? ఏమని చెప్పినాడు? మా బతుకులకి మేము ఎమ్మెల్యేలము, లేదంటే మేము మంత్రులము, మేము లేదంటే ఎంపీలము, మేము రాష్ట్ర అధికార ప్రతినిధులము, ఇంకొకటి అయినా కూడా కేవలం తాడేపల్లి ప్యాలెస్ లోంచి వచ్చినటువంటి పేపర్ మాత్రమే మేము చదవాలా అన్నాడు. ఇది కాదంటే నా ఎదురుగా ఎవడొస్తాడు రమ్మని నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పినాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. నువ్వు కూడా పేపర్లు తిరగేస్తున్నావు. నీ బతుక్కడదే రోజక్క, నీ బతుక్కడదే. నువ్వు వాళ్ళు పేపర్ ఇచ్చినారు, నువ్వు చదువుతున్నావు. ఇంకా దాంట్లో తేడా ఏముండదు. నువ్వు అడిషనల్గా ఒకటి యాడ్ చేసావు. ఖచ్చితంగా అన్నే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అన్నావు. ఇంకా డౌటే లేదు, ఖచ్చితంగా అవుతాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి కంపెనీలు దేనికి తరుగు తొప్పినావు? దానికి చెప్పు. లూలు ఉన్నది. గల్ఫ్ కంట్రీల్లో ఎంత బాగుంటాయి, ఎన్ని లూలులు ఉంటాయి. ప్రతి గవర్నరేట్ కూడా ఒక లూలు హైపర్ అనేది ఒకటి ఉంటుంది, ఒక పెద్దది. మళ్ళీ గల్లీకి ఒకటి లూలు మాల్ అని ఒకటి ఉంటుంది. మరి అది వైజాగ్లోకి వచ్చి ఆయన ఎందుకు పారిపోయినాడు? ఆగిరి అమ్మ షెడ్యూల్ కూడా పోయినాయి. జాకీ డైర్లు కూడా ఓడి కూడా పోయి డైర్లు ఉన్నట్టు సంఖలో పెట్టుకొని ఇలాంటి శంకుస్థాపన చేసి ఎట్టో ఎందుకు మన కమిషన్కి మన కపాలు కట్టలేదని. మరి ఇట్లాంటివన్నీ 1, 2 మనల్ని చూసి మన నెత్తిన రూపాయి బిల్ల పెట్టేవాడు ఎవడు లేడు. మన నెత్తిన రూపాయి బిల్ల ఇచ్చేవాడు ఎవడు లేడు. లేకనే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కూడా తాకట్టు పెట్టి మన నెచ్చల విడిగా మనం ఎంజాయ్ చేసినాము. అదే కాదు, నేను ఇంకొకటి ఇక్కడ చెప్పినా కదా నేను నీకు, నీ నగిరికి సంబంధించి నీ నగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్లకు, నిరుద్యోగులకు ఏనాడైనా ఒక జాబ్ మేళా అని, లేదంటే ఒక కంపెనీ అని, లేదంటే ఇంకొకటి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేసావా? నువ్వు చేయలే. అందుకే తిరువళ్ళూరుకు కాట్పాడికి వాళ్ళు జాబులు చేసుకొని మళ్ళా సాయంత్రానికి నియోజకవర్గానికి వాళ్ళ ఇళ్ళకి వచ్చారు. ఎందుకంటే మనం బార్డర్లో ఉన్నాం కాబట్టి, దగ్గరే కాబట్టి. అందరూ నీ మాదిరి నగిరికి, అదే అందరూ నీ మాదిరి ఇటు ఆంధ్ర ఇటు చెన్నైకు నడిమితలు అయితే ఉండరు కదా. జిల్లాలు వేరు ఉన్నాయి కదా, ప్రాంతాలు వేరు ఉన్నాయి కదా. మరి ఎక్కడ మనం అభివృద్ధి చేసినాము? మరి ఇక్కడ మనం ఎంఓఏలు చేసుకున్నాం, లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఏలు చేసాం. ఆ కథ ఏమైంది? వాళ్ళందరూ పెట్టుబడులు తెచ్చి పెట్టారా? అన్నధికారంలో ఉన్నాడు కదా 7 నెలల ముందు కూడా. ఇప్పుడే కదా 7 నెలలు అయింది కదా వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి ఎంఓఏలు చేసుకున్నటువంటి లెక్క అంతా యాడిగిపోయింది. వాళ్ళు ఏమన్నా పెట్టారా, పెట్టలేదా? బాగా పెట్టకపోయినా ఒక రకంగా అన్నా పెట్టి ఉండరా, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండరా? మరి ఆ పెట్టిన డబ్బులు ఎట్టబోయినాయి, ఎవరు తిన్నారు? దానికైనా సమాధానం చెప్పండి. అవన్నీ ఉండదు. ఊరికే లంగా మాటలు పేపర్లు ఇచ్చినారు, మన బతుకి మాట్లాడాలా. జై జగన్ మనం ఖచ్చితంగా అన్నది ముఖ్యమంత్రి. నేను ఎంతసేపటికి నువ్వు అన్నావు అది ఎట్నో బరువుగా ఉంటుంది. నీ నోటితో నువ్వు అన్నావు, మళ్ళా అక్కడ వినిపించా. ఒక్కసారి మీరు వినండి ప్రజలారా. నీకు కావాలంటే నేను
స్క్రీన్ మీద అయినా ప్లే చేయొచ్చా మీకోసం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అయిపోయింది, ఇంకేంది, అయిపోయినాడు. ఇంకా ముఖ్యమంత్రి అయిపోయినాడు. నేను నా ప్రయత్నం, నా పోరాటం అయితే ఖచ్చితంగా రోజాకి ఆల్రెడీ ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి నేను ప్రధానమంత్రి అయ్యేదాకా ఖచ్చితంగా నా పోరాటం అయితే ఇటు ముఖ్యమంత్రి అవ్వాలా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా కావాలని చెప్పి అన్న యొక్క ఆశ, ఆకాంక్ష. కాబట్టి నేను అదే దిశగా ముందుకు పోతా. ఏది ఏమైనప్పటికీ కూడా నా ఈ పోరాటంలో మీరందరూ తప్పకుండా నాకు తోడుగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని, రోజా చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.